ఫ్రెండ్స్, అధికారంలోకి రావాలని చెప్పి రాజకీయ నాయకులు ఎలక్షన్స్ టైమ్‌లో ప్రజలకి నచ్చినట్టుగా హామీలిచ్చి, అధికారంలోకి రాంగానే ప్రజల్ని మోసం చేస్తూ ఉంటారు జనరల్‌గా. అయితే నాయకుల్ని మోసం చేసుకోవడం అంటే ఉదాహరణకి పిఠాపురం నియోజకవర్గమే తీసుకోండి. పిఠాపురం నియోజకవర్గంలో గూడా అదే జరిగింది. వర్మ గారిని ఎలక్షన్స్ కోసం, అధికారంలోకి రావడం కోసం వర్మ గారిని వాడుకొని ఇప్పుడు బకరాన్ చేశారు. అంటే వర్మ గారి చెవిలో పువ్వు పెట్టి వదిలేశారు. ఏదో విధంగా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో ఆయన కమ్యూనిటీ ఓట్స్ మెజారిటీ ఎక్కువుంది గాబట్టి, పవన్ కళ్యాణ్ గారు అక్కడ గెలవాలంటే వర్మ గారి సపోర్ట్ లేకుండా జరగదు. కాబట్టి సీబీఎన్ గారు వర్మ గారికి పవన్ కళ్యాణ్ గారి గెలుపు బాధ్యతలన్నీ కూడా వర్మ గారికి అప్పచెప్పారు. అయితే వర్మ గారు అదే విధంగా రాత్రింబవళ్ళు కష్టపడి పవన్ కళ్యాణ్ గారు గెలవడానికి ఆయన మెయిన్ పాత్ర పోషించారు. ఇది గుర్తుపెట్టుకోండి. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో గెలిచారు అంటే దానికి ఓన్లీ కారణం వర్మ గారు మాత్రమే. దానికి ఎందుకో కూడా నేను తర్వాత ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అయితే ముందు ఎలక్షన్స్ టైమ్‌లో పవన్ కళ్యాణ్ గారు వర్మ గారిని ఏ విధంగా రిక్వెస్ట్ చేసుకున్నారు? సీబీఎన్ గారు వర్మ గారికి ఏ విధమైన హామీ ఇచ్చారు? అధికారంలోకొస్తే ఏ విధంగా హామీ ఇచ్చారనేది కూడా ఒకసారి ఈ వీడియోలో చూడండి. వర్మ గారు లేకుండా మనం ముందుకెళ్ళట్లేదు. వర్మ గారితోనే కలిసి వెళ్తున్నాం. ముఖ్యంగా వర్మ గారికి నియోజకవర్గం నా గెలుపు మీ చేతుల్లో పెట్టాం. జనసేన గెలుపు కోసం, నా గెలుపు కోసం కృషి చేసిన వర్మ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. నేను అందుకే వారికి ఒక మాట చెప్పాను, మీరు ఎమ్మెల్యేగా రాలేరు కానీ ఆ నియోజకవర్గం తరపున మొదటి విడత లిస్టులో ఎమ్మెల్సీగా వారే ఉంటారు, శాసన మండలికి వస్తారు. ఫ్రెండ్స్, వీడియో చూశారు కదా! పవన్ కళ్యాణ్ గారు వర్మ గారిని ఎంత రిక్వెస్ట్ చేస్తూ మాట్లాడారు. ఏ విధంగా గెలుపు కోసం వర్మ గారు కారణం అని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు వర్మ గారికి మొండి చేయి చూపారు. అంతేకాదు సీబీఎన్ గారు కూడా వర్మ గారికి ఎమ్మెల్సీ పదవి ఇస్తానని చెప్పి ప్రామిస్ చేశారు. ఇప్పుడు అది కాస్త కూడా గాలికి వదిలేశారు. ఇప్పుడు వర్మ గారికి, పవన్ కళ్యాణ్ గారికి డిఫరెన్స్ ఏంటో తెలుసా? పవన్ కళ్యాణ్ గారు ఒక పార్టీకి అధ్యక్షుడు. అంతేకాదు 2 నియోజకవర్గాల్లో పోటీ చేసి, పార్టీ సింబల్‌తో పోటీ చేసి 2 నియోజకవర్గాల్లో కూడా ఓడిపోయారు. కానీ వర్మ గారు 2014 ఎలక్షన్స్‌లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి విజయం సాధించారు. ఒక సాధారణమైన వ్యక్తి ఇండిపెండెంట్‌గా ఎమ్మెల్యేగా పోటీ చేసి ఇండిపెండెంట్‌గా గెలవడం అంటే అది మామూలు టాస్క్ కాదు. చాలా టఫ్ టాస్క్. ఇండిపెండెంట్‌గా కార్పొరేటర్‌గా గెలవచ్చు, వార్డ్ మెంబర్‌గా గెలవచ్చు. కానీ ఒక నియోజకవర్గానికి ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలవాలంటే ఎంతో బలమైన క్యాడర్ కావాలి. ఎంతో బలమైన మెజారిటీ, ఎంతో బలమైన మంచి పేరు నియోజకవర్గంలో ఉండాలి. అప్పుడే ఎమ్మెల్యేగా గెలవడం సాధ్యమవుతుంది. మరి పవన్ కళ్యాణ్ గారికి, వర్మ గారికి ఎంత డిఫరెన్స్ ఉందో చూసారా? అయితే మరి అటువంటి వర్మ గారిని పవన్ కళ్యాణ్ గారి కోసం సీబీఎన్ గారు వర్మ గారిని వదులుకుంటున్నారా? పిఠాపురం నియోజకవర్గాన్ని పర్మనెంట్‌గా పవన్ కళ్యాణ్ గారికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నారా అని సందేహాలైతే వస్తున్నాయి. మరి దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్ ద్వారా తెలియజేయండి.